హాయ్ ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం. ముస్లిం అమ్మాయిని. వెల్కమ్ టు మా ఛానల్ రిజ్వానా తెలుగు లాగ్స్. బాలంతో బిస్కెట్లు చేస్తున్నానండి. 3 కప్పులు బాలంతో తీసుకోవాలండి. మిక్సీ పట్టుకోవాలండి. 3 కప్పులు తీసుకున్నాను చూడండి. రెండో కప్పు 3 కప్పులు వేసాను చూడండి. అది మిక్సీ పెట్టుకోవాలి మెత్తగా. అదే జల్లించుకోవాలండి. జల్లెడ తీసుకొని జల్లించి 1 కప్పు షుగర్ తీసుకోవాలండి. అది కూడా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, 1 కప్పు షుగర్ తీసుకున్నా. అదే మిక్సీ పట్టుకున్నాను చూడండి. అది కూడా జల్లించుకోవాలండి. బాలంతో వేసుకొని జల్లించుకున్నాను చూడండి. జల్లిస్తున్నా. బాలంతో షుగర్ ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోవచ్చండి. 1/2 కప్పు. మా పిల్లలు తీపి కొందరు తింటారని నేను ఎక్కువ వేసాను. 1 కప్పు. 1 కప్పు మైదా వేసుకున్నానండి. గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. మైదా వేసానండి. మైదా ఉందని బాగా కలుపుకోవాలండి. నీళ్ళు వేసుకొని. బిస్కెట్లు చాలా రుచిగా వస్తాయి. కరకర మంట వస్తాయి గుల్లగా. కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చండి. గుల్లగా వస్తాయి, పొంగుతాయి బిస్కెట్లు. చూడండి, చపాతీ ముద్దలాగా కలిపాను. ఇప్పుడు చపాతీలా చేస్తాను చూడండి. వస్తున్నా చిప్స్ లాగా చేసుకోవాలండి. మా బాబు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు చూడండి. చిప్స్ ఇలా చేస్తున్నాను చూడండి. కోస్తున్నాను చిప్స్ ఇలాగా. అవి ఒక ప్లేట్లో తీసుకోవాలండి. ఒక ప్లేట్లో తీసుకున్నాను చూడండి. మా పిల్లలకు బాగా ఇష్టం అండి ఇవి బిస్కెట్లు. ఒక స్టవ్ వెలిగించి బ్యాన్లో పెట్టుకొని నూనె వేసుకోవాలండి. సగం దాకా స్టవ్ వెలిగిస్తున్నాను చూడండి. నూనె వేడెక్కాక చూడండి, చిప్స్ వేసుకున్నాను. ఒక్కొక్కటి వేసుకోవాలండి. విడివిడిగా వేసుకొని కొంచెంసేపు అది గురించి తిప్పుకోవాలి. ఒకవైపుకు తిప్పుకోవాలి. తర్వాత అవి బాగా వేగాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చింది. చిప్స్లు అవన్నీ తీసేస్తున్నాను చూడండి. బాగా పొంగినాయి కదా. ఈ బిస్కెట్లు చాలా బాగుంటాయండి. చూడండి, గుల్లగా ఉన్నాయి చూడండి. ఆ డబ్బాలో తీసుకున్నానండి. వేసుకొని మూతెట్టానండి. అవి మెత్తపడవు డబ్బాలో తీసుకుంటే. చూడండి, బిస్కెట్లు చాలా బాగున్నాయి కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియో